Hi students, welcome to Srikanth Maths YouTube channel. Factors, factorization. So first factorization. So factor అంటే ఏంది? Factor అంటే ఏంది? So factor of first 24 అంటే so factor is which is exactly divisible. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది. 24 2 డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. సో 2 12 24 ఈక్వల్స్ టు 0. సో ద రిమైండర్ షుడ్ బి 0 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఈజ్ 2 12 టైమ్ 24. సో 0 ఖచ్చితంగా 0 రిమైండర్ రావాల్సిందే. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 6. సో 7 డివిజిబుల్ అవుతుందా? నో. సో దిస్ ఈజ్ నాట్ ద factor of 6. So that 7 is not the factor of 6, but 24 is factor of 2 and 12. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? సో ఫస్ట్ 24కి ఫస్ట్ అయితే 1 into 24. సో 1 and 24 is a factor of 24 and 1. 2 into 12s, 2 12s 24. So 2 and 12 are the factors of 24. So next 3 into, so 24, so 3 times of 24 means 8. 3 8s 24. ఓకేనా? సో క్లియర్. 4 1 2 3 లైన్ తీసుకుంటున్నాం, అబ్జర్వ్ చేస్తారు. 4 6 4 6 24. ఓకేనా? సో ఇన్ 5 టేబుల్ 6 table, so again 6 is there. So 7 8 8 also is there. 9 10, so directly 12. సో 12 also is there. సో 12 వచ్చినాక మనకు అవసరం లేదు. ఇక 12 వచ్చిందంటే మనకు 24లో హాఫ్ 12. సో అయిపోయింది అన్నట్టు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఆర్ 1 2 3 4 6 8 12 and 24 are the factors of 24. Okay, సో నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో పోదాం. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ x² + 4x + 3 = 0. సో ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవాలి? సేమ్ దీనిలాగానే, కాకపోతే ఇక్కడ x² 4x వచ్చింది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్. ax² + bx + c = 0. సో x³ + bx² అంటే వేరే మ్యాటర్, అది పాలినామియల్స్. సో అది కూడా చెప్తా. ఫస్ట్ మనకైతే దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి సరేనా? ఎట్లా చేయాలంటే, సో ఫస్ట్ మనకు కోఎఫిషియంట్ అంటే ఏంటో తెలియాలి. సో కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్స్. x²కి కోఎఫిషియంట్ ఏంటిది? ఇక్కడ ఏముంది? 1. సో ఏం లేదంటే 1. సో ఇక్కడ 2 ఉంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² is 2. ఓకేనా? నెక్స్ట్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ నెంబర్, న్యూమరికల్ నెంబర్ అన్నాం కదా. సో దట్ ఈజ్ ఏ న్యూమరికల్ వాల్యూ. అంటే ఒక నెంబర్ ఏదైతే ఉంటుందో, ఫిక్స్డ్ వాల్యూ ఏది ఉంటుందో అదే కాన్స్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఫిక్స్డ్ ఏమి ఉండదు కదా. 3 అంటే 3, 4 అంటే 4 ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ అసలు ఇది ఎందుకు చెప్పినానంటే, సో ఇక్కడ 1 ఉంది కదా. సో 1 into 3 ఏంటిది? 1 into 3 1 3s 3. నెక్స్ట్ మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా? స్ప్లిట్ చేసుకోవాలి. ఎట్లా? ఇక్కడ 4 వచ్చేటట్టు చేయాలి. అంటే 1 into ఇది 1 టేబుల్ ఇన్ టైం 1 3s 3 ఇదే వచ్చింది కదా. 1 3s 3. నెక్స్ట్ ఏం రావాలి? 1 + 3 4. అర్థమైందా? సో ఆర్ 3 1s = 3. సో ఇది మనం ఎట్లా రాసుకోవచ్చు? దిస్ 2 1 + 3 = 4. సో 4 వచ్చిందా? ఇది కూడా అంతే కదా. సో 3 + 1 = 4. రైట్, ఇది మనం ఇది రాసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఇది x² ప్లస్ ఏంటిది? 1 + 3 1 + 3 into x. ఓకేనా? ప్లస్ 3 = 0. నెక్స్ట్ x² ప్లస్ 1 into x x ప్లస్ 3 into x 3x ప్లస్ 3 = 0. సో ఫస్ట్ 2 టర్మ్స్, నెక్స్ట్ 2 టర్మ్స్ కామన్ తీసుకోవాలి. సో ఇందులో ఏం కామన్ తీసుకుంటున్నా? x² ఉంది కాబట్టి ఒక x కామన్ తీసుకుంటున్నా. ఇక్కడ x వేస్తున్నా. ఎందుకు? x into x x². ఓకేనా? 2 టర్మ్స్ తీసుకుంటున్నా అని చెప్పిన. సో నెక్స్ట్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇక్కడ x రావాలి నాకు, అంటే 1. సో x into 1
ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇది ఎందుకు ప్లస్ వచ్చింది? సో ఇక్కడ ప్లస్ 3x ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకున్నా. చిన్నది కూడా చెప్తున్నా, సో డోంట్ మైండ్. వీడియో లాంగ్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, ఖచ్చితంగా అర్థమవుతుంటుంది. ఒక్క ప్రాబ్లం చాలు ఇది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మైనస్లు ప్లస్లు ఉంటాయి కదా, అది కూడా చెప్తా. అండ్ రూల్స్ ఆఫ్ సైన్ ఉంటుంది, అదే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ కూడా. ఆ వీడియో థర్డ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ ఎందుకు ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3x, ఓకేనా? క్లియర్. అగైన్ ప్లస్, సో 1 ఎందుకు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ, 3 ఇంటూ 1 3 అయిపోయింది, ఈక్వల్స్ టు 0. సో ఈ కామన్ టర్మ్స్ ఒక దాంట్లో వేసుకున్నాం, ఎక్స్ ప్లస్ 1. ఇంకొకటి ఇది డైరెక్ట్ వేసుకోవాలి, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే 0 మైనస్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ 1 అంటే మైనస్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ 3 ట్రాన్స్పోజ్ చేసుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3. ఓకే. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కనబడతలేదు కదా, సో చెక్ ఇక్కడ రాస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. సో మనకి ఎన్ని వచ్చినాయి వాల్యూస్? 2 వచ్చినాయి కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 3. సో 2 వాల్యూస్ వచ్చినాయి కదా, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఎక్స్ ఎంత? -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ హౌ మచ్ -1 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 ప్లస్ ఇంటూ మైనస్ 4 1s 4 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 -4 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ అడిషన్ ఏమున్నాయి? +1 ఉంది, +3 ఉంది. సో 1 + 3 4 -4 ఈక్వల్స్ టు 0. 4 - 4 0, 0 ఈక్వల్స్ టు 0. ఎస్, దిస్ వాల్యూ is satisfied for this equation. కరెక్ట్ అది. నెక్స్ట్ x ఈక్వల్స్ టు -3 సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -3 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో -3 హోల్ స్క్వేర్ అంటే 3 3s అన్నట్టు. సో -3 ఇంటూ -3. సో ప్లస్ ఇంటూ మైనస్ -4 3s 12 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో మైనస్ ఇంటూ మైనస్, సో అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇంటూ. సో నెగటివ్ గివ్స్ పాజిటివ్, ప్లస్ 3 3s 9 -12 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో అడిషన్ ఏమున్నాయి? +9 ఉంది, +3 ఉంది. 9 + 3 12. సో -12 ఈక్వల్స్ టు 0. సో 12 - 12 0, 0 ఈక్వల్స్ టు 0. ఎస్, దిస్ వాల్యూస్ ఇస్ ఆల్సో సాటిస్ఫైడ్. సో x -1, x ఈక్వల్ టు -1, -3 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? క్లియర్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ స్క్వేర్ -2x -15 ఈక్వల్స్ టు 0. ఓకేనా? నేనేం చెప్పిన? కోఎఫిషియంట్ కాన్స్టెంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏముంది? 1 ఇంటూ కాన్స్టెంట్ ఏముంది? 15 ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 15s 15. సో 15ని బ్రేక్ చేయాలి, అంటే స్ప్లిట్ చేయాలి. సో ఏ టేబుల్ వస్తుంది? 1 ఇంటూ 15s ఈక్వల్స్ టు 15. అండ్ 2 టేబుల్లో రాదు, 3 టేబుల్, 3 5s 15. నెక్స్ట్ 5 టేబుల్, 5 3s 15. నెక్స్ట్ 3 టేబుల్, 4 టేబుల్, 5 6 7 8 9 10 11 12 15 ఇక డైరెక్ట్ 15 1s 15. సో ఓకే, ఫస్ట్ది 1 - 15 ఏమవుతుంది? ఆర్ 1 + 15 ఏమవుతుంది? సో ఒకటి 14 వస్తుంది, ఒకటి 16 వస్తుంది. సో 1 + 15 ఈక్వల్స్ టు 14. దెన్ 1 - 15 ఈజ్ ఈక్వల్ 1 + 16 ఈక్వల్స్ టు 16. 1 + 15 ఈక్వల్స్ 16. 1 - 15 ఈక్వల్ టు -14. బట్ మనకు కావాల్సింది ఏముంది? 2 రావాలి. 2 అర్థమైందా? 2 -2 మైనస్లో ఏం లేకుండా 2 రావాలి మనకు. నెక్స్ట్ ఇది 3, ఒకసారి ప్లస్ పెట్టుకుందాం. 3 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే -2. ఓకేనా? అండ్ 3 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 8. బట్ -2 వస్తుంది, బట్ ఇక్కడ ఓన్లీ 2 ఉంది. ఇది అసలు -2 మనకు వద్దు. ఓకేనా? సో 2 రావాలి మనకు, -2 వచ్చింది. నెక్స్ట్ అగైన్ 3 × 5 ఈక్వల్స్ టు 15 వస్తుంది. 15 వచ్చింది, బట్ 3 - 5 ఈజ్ ఈక్వల్స్ టు -2 వస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ 2 రావాలి. ఓకేనా? నేను చెప్పిన కదా, మైనస్లు ప్లస్లు మనం చూడకండి. నెక్స్ట్
నెక్స్ట్ 5 మైనస్ 3 ఈక్వల్స్ టు 2, రైట్. 2 వచ్చింది కదా, వెరీ గుడ్. 2 అండ్ ఇట్లా కూడా చేద్దాం. 5 + 3 ఈక్వల్స్ టు 8. సో ఇది అవసరం లేదు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ 5 3s ఈక్వల్స్ టు 15, రైట్. ఓకేనా, క్లియర్ కదా. అండ్ 3 5s అవసరం లేదు, ఇక 5 3s వచ్చింది కాబట్టి రైట్. అదే వేసుకోండి, ఏది మనకి ఇది అప్లికేబుల్ మనకు, ఓకేనా. సో x² మైనస్ ఏం చెప్పిన 2 రావాలంటే 5 - 3 ఇంటూ x మైనస్ 15 ఈక్వల్స్ టు 0. సో 5 - 3 2 స్ప్లిట్ చేసుకున్నాం. సో x² మైనస్, సో 5 ఇంటూ x 5x, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x మైనస్ 15 ఈక్వల్స్ టు 0. సో -5 + 3 ఏమవుతుంది, -2 అవుతుంది, వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్, లాస్ట్ 2 టర్మ్స్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 టర్మ్స్, లాస్ట్ 2 టర్మ్స్. సో x ఇంటూ కామన్ తీసుకుంటున్నా, x²లో x ఒకటి కామన్ తీసుకుంటే x ఇంటూ x² ఇక్కడ మైనస్ ఉంది, మైనస్. సో మళ్ళీ x ఉంది, ఇక్కడ x ఉందంటే ఇక్కడ మిగిలింది ఏముంది 5 తీసుకుంటున్నా. సో x ఇంటూ x² మైనస్ x ఇంటూ 5x. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నా. సో 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటున్నా. సో ఇక్కడ 3 అంటే ఎక్సే కదా ఇక్కడ. సో 3 ఇంటూ x 3x ప్లస్ ఉంది అక్కడ, ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ తీసుకుంటున్నా, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ మైనస్. సో 3 టేబుల్ 15 ఎప్పుడు వస్తుంది, 5 వస్తుంది, ఈక్వల్స్ టు 0. సో 3 ఇంటూ 5 15, 3 5s 15 మైనస్ ఉంది డైరెక్ట్, ఓకేనా, రైట్, ఈక్వల్స్ టు 0. చూడండి మళ్ళీ ఇది రెండు సేమ్ ఉండాలి, x - 5 x - 5. సో కామన్ తీసుకుంటున్నాం ఒక్కటే, x - 5 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇది x + 3 ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు 0 + 5, x ఈక్వల్స్ టు 5. అగైన్ x ఈక్వల్స్ టు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏమవుతుంది 0 - 3, x ఈక్వల్స్ టు -3. సో సొల్యూషన్స్ ఏమవుతుంది 5, -3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ x² - 2x - 15 ఈక్వల్స్ టు 0, అంతే, ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఓకే, ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మనము ఇట్లా చేసినాం. అగైన్ ఇక్కడ కోఎఫిషియంట్ ఒకవేళ 2 కానీ 6 కానీ ఇక్కడ ఉంటాయి ఒకవేళ. సో కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ అక్కడ 1 ఉంది కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా కోఎఫిషియంట్ 6 5 నేను 6 తీసుకుంటున్నా. 6x² - 9x - 10 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, కోఎఫిషియంట్ 6 వచ్చింది. సో ఇందాక 1 వచ్చింది. అగైన్ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ 2. 6 ఇంటూ 10 ఈక్వల్స్ టు 60. సో 60 బ్రేక్ చేయండి. 60 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్, 160 60 వస్తుంది. కానీ 1 - 60 ఏమొస్తుంది 59 వస్తుంది. కానీ ఇక్కడ 9 ఉంది, మనం 9 వచ్చేటట్టు చూసుకోవాలి. 9 ఫస్ట్ 60 స్ప్లిట్ చేసుకోకండి, ఫస్ట్ 9 కదా, ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో అది చూసుకోండి, సరేనా. 9 5 + 4 వస్తుంది 9, బట్ 5 4s 20, కానీ 60 రావాలి. 9 3 3s 3 + 3 రాదు, 6 + 3 వచ్చింది కానీ 6 3s 18 వస్తుంది. సో నెక్స్ట్ 9 15 - 4, ఓకే, 15 - 4 9, అగైన్ 15 ఇంటూ 4 అట్లా, ఓకేనా. సో వస్తుంది ఇక్కడ ఏంది 15 4 అంటే 15 4s ఈక్వల్స్ టు 60 అండ్ 15 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 9, రైట్. ఇదే రాసుకోండి యాజ్ ఇట్ ఈస్. సో 6x² మైనస్ ఏముంది 15 - 4 ఇంటూ x - 10 ఈక్వల్స్ టు 0. అర్థమైంది కదా. 6x² ప్రాసెస్ చేయండి ఇక. 6x² మైనస్ 15 ఇంటూ x 15x మైనస్ ఇంటూ మైనస్ ఇయర్ ప్లస్ 4 ఇంటూ x 4x - 10 ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ లాస్ట్ 2 టర్మ్స్ మనము డివైడ్ చేద్దాం. సో 6x ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను x ఒకటి కామన్ తీసుకుంటున్నా. x ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, బట్ సో x తీసుకున్నా, ఇక్కడ మైనస్ తీసుకున్నా, బట్ ఇక్కడ x² అంటే ఇక్కడ x, ఓకేనా. x ఇంటూ x² బట్ 6 ఉంది, ఇక్కడ 6 చేస్తే 6 టేబుల్లా 15 వస్తుందా, రాదు. 2 టేబుల్ వస్తుందా, రాదు. 3 టేబుల్లా, ఎస్. 3 2s 6 3 5s 15.
అంటే 3 ఇక్కడ 2 అదేమైనా 3 2s ఇక్కడ 2 తీసుకుని ఇక్కడ 3 తీసుకోవద్దు, ఎందుకంటే 2 7s 14 వస్తుంది, కానీ 3 5s 15 అదేమైంది కదా, 3 5s 15. 3 into 2 6 x into x x square క్లియర్. 3 into 5 15 x 1 x, సో మైనస్ ఉంది క్లియర్. సో ప్లస్ 2 into 2 ఎందుకు తీసుకుంటున్నా, 2 టేబుల్ కదా 4 వచ్చేది, సో 4 టేబుల్ కూడా వస్తుంది, కానీ 4 టేబుల్ 10 వస్తుందా, రాదు, అందుకే 2 into 2 2 2s 4 x తీసుకుంటే అయిపోతుంది 2x, ఇక్కడ కూడా 2x వచ్చింది, ఏం డైరెక్ట్ -5 వేసుకో అంతే. ఓకేనా, ఆలోచించి ఇక్కడ మల్టిప్లై, జస్ట్ ఇది ఏముందో ఇక్కడ వేసుకో, కానీ నెక్స్ట్ చూసుకోవాలి. 2 into 2x 4x, 2 2s 4 into x ప్లస్ 4x ఉంది ప్లస్ ఉంది. ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5s 10 క్లియర్ ఈక్వల్స్ టు 0. సో కామన్ టర్మ్ వేసుకోండి, 2x minus 5 equals to 0 and 3x plus 2 equals to 0. సో 2x equals to 0 plus 5 ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఇది కూడా అంతే, 3x ఈక్వల్స్ టు 0 మైనస్ 2 ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏమవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా, సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 5, x ఈజ్ ఈక్వల్స్ టు 5/2. ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కాబట్టి డివైడ్ అయింది, సో ఇలా అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి అడిషన్ అయింది అటు పోతే. ఓకేనా, ప్రోడక్ట్ డివిజిబుల్ అవుతుంది, అడిషన్ సబ్ట్రాక్షన్ అవుతుంది, ఒకవేళ సబ్ట్రాక్షన్ ఉంటే అడిషన్ అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 0 - 2 అంటే -2. సో x ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఉంది అంటే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది 3. ఓకేనా, క్లియర్ ఇంతే. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రాసెస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియో రూల్స్ ఆఫ్ సైన్ మీద వీడియో ఉంటుంది. సో అంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా, అంటే లైక్ మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ టు మైనస్, అంటే ఇది ఒక డెఫినేషన్ అంటే స్టేట్మెంట్ లాగా చెప్పి ఈ వాల్యూస్ నేను వేసి చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.